ఆఖరికి దావీదు మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు. మేలు చేయాలని చెప్పి వర్తమానాన్ని పంపిస్తే అపాయాన్నే తలపెట్టారు. దావీదు యొక్క రాజ్యాన్ని నాశనం చేయాలని చెప్పి చూడండి. ఆఖరికి దావీదు చేతిలోనే చావు దెబ్బతిన్నారు. దావీదు చేతిలోనే 40,000 మంది సైనికులు చచ్చిపోవాల్సి వచ్చింది. ఇదే మిగులుతుంది. మంచి మనిషిని అపార్థం చేసుకుని ఆడిపోసుకున్నట్లయితే ఆఖరికి అడ్రస్ లేకుండా పోతారు. 10వ అధ్యాయం అది చూస్తాం. సహోదరులు, మన ఆధ్యాత్మిక ప్రయాణాలలో అందరూ నిన్ను అర్థం చేసుకోవచ్చు, కొందరు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో నిన్ను అపార్థం చేసుకున్నారని, అవమానపరిచారని, అడిపోసుకుంటున్నారని దయచేసి మనసులో నువ్వు ఆయాసపడిపోయి ఆవేశాన్ని పెంచేసుకొని ఇంటికి వచ్చి దాన్ని ప్రభువుకి అప్పగించేసి దేవుడికి ఇచ్చిన అద్భుతమైన